హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చేసేసేయండి. నచ్చినట్టయితేనే ఒక లైక్ ఇవ్వండి. నేనేంటంటే నిన్న ముత్యాలమ్మ తల్లికి ఉపారం పెట్టాను అనమాట. ఎప్పుడూ పెట్టలేదండి, ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం కానీ నాకు అసలు తెలియదు అనమాట. మా ఏరియాలోనే అమ్మవారు అనమాట. చాలా బాగా చేశారటండి పండుగ. ఎవ్రీ ఇయర్ చేస్తారు జూన్లోని, కానీ ఆ విషయం మాకు తెలియదు. ఇక్కడే ఉంటున్నాం కానీ ఇన్ని రోజుల నుంచి వెళ్ళలేదు. ఇన్ని రోజులు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఎప్పుడు ఈ పండగ గురించి అయితే మాకు తెలియదు. అంటే చేస్తారని తెలుసు కానీ ఎప్పుడు చేస్తారన్నది తెలియదు అనమాట. ఇక్కడే ఉంటున్నాం కదా, తల్లికి ఉపారం పెడదామని మనసులో అనిపించింది అనమాట. లాస్ట్ వీక్ అయిపోయింది, ఈ వీక్ పెట్టొచ్చంట. సో ఉపారం పెట్టేశాను. నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా చేసుకోవచ్చు అనమాట. తెలిసింది కాబట్టి చక్కగా చీరది కొనేసి పెట్టచ్చు. పప్పు అన్నము అట్టు పోసి చల్లబడి వడపప్పు పెట్టేసి, కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెప్పించలేదండి. అంటే అసలు నాకు తెలియదు అనమాట. మా ఇంట్లో తను ఉందన్నమాట, తను చెప్తే పెట్టానండి ఉపారం అనేది. చాలా చల్లదనం కదా, సో పెట్టి గుడికి వెళ్దాం అనేసి పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. చాలా త్వరగా చేసేసానండి. ఎంత బాగా అనిపించింది తెలుసా. అసలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం, మాకు ఎందుకు తెలియలేదు అనుకున్నాను అనమాట. అది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది అనేసి అప్పుడు అనుకున్నాను అనమాట. చాలా మంచిగా అయిందండి. దర్శనం కూడా చాలా బాగా అయింది. లాస్ట్ వీకే కదా అమ్మవారి పండగ అయింది. చాలా అంటే ఆ రోజు ఈవినింగ్ అందరూ మేము బయటకు వెళ్తున్నాం అనమాట. అందరూ రెడీ అయ్యి వెళ్తున్నారు. మా మేడ్ వాళ్ళ వీధిలో కూడా పండగ అనమాట. వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ అలా అందరి ద్వారా తెలిసింది ఏంటంటే మా ఏరియాలోనే పండగ అంట. మాకు తెలియలేదు చూడండి. ఆ తర్వాత ఏంటంటే పూజ అంతా కంప్లీట్ చేసేసి చక్కగా అంటే అమ్మవార్లకి గుగ్గులం ధూపం అంటే చాలా ఇష్టం కదా, సాంబ్రాణి కాకుండా గుగ్గులం ధూపం వేసాను అనమాట. ఇల్లంతా చాలా ఫాస్ట్గా చేశానండి. అంటే చాలా టెన్షన్గా చేశాను, ఎందుకంటే గుడికి వెళ్ళాలి. అంటే నేను ఒక్కదాన్ని అంటే ఏదో టైంకి వెళ్ళిపోవచ్చు. అంటే నేను కలిసి వెళ్తాం. ఎవరితోనైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరిని వెయిట్ చేయించకూడదని నేను చాలా ఫాస్ట్గా చేసుకొని వెళ్తానండి. అంటే ఎప్పుడూ ఫాస్ట్గానే చేస్తాను ఎవరికైనా సరే, కానీ త్వరగా చేస్తాను. అంటే హస్బెండ్ వెళ్ళిపోయారు ట్రైనింగ్కి, సో అందువల్ల ర్యాపిడో బుక్ చేసుకొని నేను అయితే వెళ్ళాను అనమాట. శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం వచ్చేసామండి. చూసిన తర్వాత అనుకున్నాం ఇక్కడ ఈ గుడి ఎప్పుడు ఇటు నుంచి వెళ్ళినా ఎప్పుడు చూడలేదన్నమాట ఈ గుడిని. కానీ అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించారండి. చిన్న గుడి అయినా సరే చాలా అందంగా అలంకరించి పండగ కూడా చాలా బాగా చేస్తారట. ఎంత కలకల్లాడుతున్నారో చూసారా. అందరూ తల్లికి దండం పెట్టుకోండి. నేనైతే వెళ్ళాను, చక్కగా అమ్మని స్మరించుకున్నాను. తల్లి ఎప్పుడు ఇంకా నీ పండక్కి ఉపారం పెడతాను, నీ గుడికి వస్తానని నేనైతే తల్లికి దండం పెట్టుకున్నాను అనమాట. తెలియకపోతే ఏం లేదు, తెలిసిన తర్వాత చెయ్యాలి కదండి. చల్లదనం ఇంకేం కాదు. ఎక్కువ ఏంటో నాకు మరి మొన్న అదే డౌట్ వచ్చింది. ఎక్కువ పండుగలన్నీ సమ్మర్లోనే జరుగుతాయండి. అంటే ఈ వేడిని కంట్రోల్ చేసేది ఈ గ్రామ దేవతలే అనుకుంటానండి. అందువల్ల ఈ చల్లదనం ఇవ్వడం కోసం అమ్మవారి పండుగలన్నీ సమ్మర్లో జరుగుతాయి అన్నమాట. ఇక్కడ బయట ఉంటాయి కదండి, అందరు ఇక్కడే పూజ చేస్తున్నారు. నేను చలివిడి వడపప్పు దీపం అన్నీ పట్టుకొని వెళ్ళాను అనమాట. కానీ ఇవన్నీ చేసిన తర్వాత నిన్న ఇంటికి వచ్చేసరికి బీపీ అంతా డౌన్ అయిపోయి అసలు నేను కుకింగ్ కూడా చేయలేదు. నేను కొంచెం చలివిడి వడపప్పు లోపల పెడతారేమో అనేసి పట్టుకొని వెళ్ళాను, పెట్టరంట. మళ్ళీ తీసుకొచ్చి ఆవిడ చెప్పాను అనమాట, కొంచెం పెట్టేయండి అంటే పెట్టేశారు. ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసేసి పూజ చేసేసుకొని లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి లోపల పెట్టామన్నమాట. తర్వాత కొంచెంసేపు కూర్చున్నాము. బుక్ చేసాను, ర్యాపిడో వస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ చూసారు అప్పటికి ఎంత స్వెట్టింగ్, బాబోయ్ చాలా సఫకేషన్ అయిపోయిందండి. నాకు అంత స్వెట్టింగ్ రావడం వల్ల బీపీ డౌన్ అయిపోయి పడుకునిపోయానండి. నేను నా కుకింగ్ కూడా చేయలేదన్నమాట. ఈ సమ్మర్ అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. బీపీ అది డౌన్ అయిపోతుంది, బాడీ అది వీక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతాను. చాలా జనాలు వచ్చారు చూసారా అండి. మేము ఇంకా అక్కడ కూర్చున్నాము, మా పూజ అయ్యింది, ఇంకా వస్తూనే ఉన్నారనమాట. మేమేమో బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం. సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అందరికీ ఆ తల్లి బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటానే.